అందరికీ నమస్కారం. గౌరవనీయుల మండవ వెంకట్రావు మెమోరియల్ ఒంగోలు గిత్త బల ప్రదర్శన పోటీల కార్యక్రమానికి ఈరోజు మధ్యరాలపాటిలో ముగిసింది. బ్రహ్మాండంగా దగ్గరదాపు 70 కన్నా పైన జతలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. చాలా బ్రహ్మాండంగా డిసిప్లైన్డ్గా ఈ పోటీలు జరిగాయి. ఇన్ని రోజులు ఇంత క్రమశిక్షణతో అరేంజ్మెంట్ చేయాలంటే గుమ్మడి సాయిబాబా గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఎక్కడ ఒక చిన్న సంఘటన కూడా మిస్ కాకుండా ఏది ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకెళ్ళాయి. చాలా ఇందాక చాలామంది అంటే ఇదే కాకుండా అనేక ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని బలపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు జాతి గిత్తలు కానీ ఎద్దులు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి అదొక గొప్ప జాతి. దాన్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని ప్రభుత్వం కూడా ఇందాక చాలామంది చెప్పినట్టు దీన్ని కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ఎవ్రీ ఇయర్ ఒక మంచి కార్యక్రమం ఇందాక అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇది అన్నిటికన్నా మన ఒంగోలు జిల్లాకి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒంగోలు గిత్త అంటేనే మనకి ఎంతో గౌరవమైన జాతి జంతువుల మన గిత్తలు జాతి. అందుకని ఖచ్చితంగా ప్రోత్సహించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే చాలా సంవత్సరాలు కూడా గుమ్మడి సాయి గారు ఇలాగనే చేయాలని కోరుకుంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, ఆయన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత బ్రహ్మాండంగా నా కాన్స్టిట్యుయెన్సీలో జరిగిందని నాకు కూడా చాలా సంతోషంగా గౌరవంగా ఉంది. నమస్కారం. ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగవచ్చు. సమయం 5 నిమిషాలు. చివరికి వెళ్ళి మరలా తిరిగి 236 అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగవచ్చు. స్థానంలోనూ 236 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగవచ్చు. సమయం 4 నిమిషాలు. అటు చివరికి 11 అడుగుల దూరాన్ని కాబట్టి ప్రస్తుతానికి 8వ స్థానంలోనూ 236 అడుగుల దూరాన్ని కాబట్టి ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగవచ్చు. 7వ స్థానానికి 1 నిమిషం 16 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. సమయం 3 నిమిషాలు. ఈ రౌండ్ లో 11 అడుగుల దూరాన్ని కాబట్టి ప్రస్తుతానికి 8వ స్థానంలోనూ 236 అడుగుల దూరాన్ని కాబట్టి ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగవచ్చు.
జిల్లా వారి పవర్ స్టార్ దేవర జత పోటీలో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ దేవర, రైట్ సైడ్ పవర్ స్టార్. సమయం 2 నిమిషాలు. 232 అడుగులు లాగితే ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగవచ్చు. ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. దూదేశ్వర పెద్ద చాంది గారు వీరాపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి జత. సమయం 25 నిమిషాలు పూర్తయ్యేసరికి 2100 అడుగుల దూరాన్ని లాగిన 9 జతలో గాను ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. లాగిన 9 జతలో గాను ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి జత 2471 అడుగు 6 అంగుళముల దూరం లాగి 8వ బహుమతిని కైవసం చేసుకున్నారు. 9వ బహుమతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వెంకట కోటిరెడ్డి బుల్స్, షేక్ అబ్దుల్ సత్తార్ గారు, సన్నాఫ్ అమీర్ బాబు గారు, పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత 2440 అడుగులు 8 అంగుళముల దూరం లాగి 9వ బహుమతిని కైవసం జరుగుతుంది. మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి పోతిన శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ గౌరవ ఏఎస్పీ గారు, సుంకి సురేందర్ రెడ్డి గారు, సుంకి సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, హుజూర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు విజేత రావాలండి. ఆ యొక్క బహుమతిని గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా పెద్దల సమక్షంలో ఆ బహుమతిని బహుకరించడం జరుగుతుంది. గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ తరఫున ఆ జతకు సారథ్యం వహించినటువంటి రైడర్ వారి వారు స్వీకరిస్తారండి. హర్షోద్గానాలతో రాయల్ ఎన్ఫీల్డ్ 350 బుల్లెట్ బండి పోతిన శ్రీనివాసరావు గారు ఆ మొదటి బహుమతి 2,70,000 రూపాయలు ఖరీదైనటువంటి బుల్లెట్ బండి బహుకరిస్తున్నారు. వారి తరఫున గౌరవ స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కీస్ అందజేయడం జరిగింది. మీ చేతుల మీద ఒకసారి స్టార్ట్ చేయండి సార్. కీర్తిశేషుల మండ వెంకట్రావు గారి మెమోరియల్స్ తరఫున గౌరవనీయులు పెద్దలు గుమ్మడి సాయిబాబు గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి
జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుల బల ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు సీనియర్ విభాగంలో మొదటి బహుమతి బహుకరిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు. ఈ బహుమతిని స్టార్ట్ చేసి వారి యొక్క సహస్థాలతో అందజేయడం జరిగింది. ఈ బహుమతిని బహుకరించిన వారు పోతిన శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరించడం జరిగింది. క్లాప్స్. ఓకే సార్. రెండవ బహుమతి విజేత కంది అంజిరెడ్డి అండ్ బ్రదర్స్, పందెలపల్లి, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా. రెండవ బహుమతి 1,20,000 రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి సహస్థాలతో. క్లాప్స్. ఈ బహుమతిని నల్లూరు శేషయ్య గారు, కేవీ పాలెం, చేమకుర్తి మండలం, ఎన్ఆర్ఐ వారు 1,20,000 రూపాయలు ఈ ద్వితీయ బహుమతి సాధించిన రైతుకి అందజేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మూడవ బహుమతి 1,00,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు శ్రీ బల్లికురం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి సోదరి గారు, బల్లికురం మండలం, ప్రకాశం జిల్లా. మండవ మురళీకృష్ణ గారు ఈ మూడవ బహుమతి 1,00,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు. క్లాప్స్. నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు లంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు, తాడేపల్లి, అక్కినేని ముక్కులు సత్యా చౌదరి గారు, మల్లవల్లి. నాలుగవ బహుమతి 80,000 రూపాయలు. మండవ రవికుమార్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరించడం జరుగుతుంది. క్లాప్స్ క్లాప్స్. మూడవ బహుమతి మారెల శ్రీనివాసరావు గారు, బీరిడవానూరు, నావల్పూడి మండలం, వారు 1,00,000 రూపాయలు మూడవ బహుమతి యజమానికి బహుమతి అందించడం జరిగింది. అదేవిధంగా నాలుగవ బహుమతి శ్రీ సిద్ధ హనుమంతరావు గారు, కృష్ణసాయి గ్రానైట్స్ వారు 80,000 రూపాయలు నాలుగవ దత్త విజేతకి బహుమతిగా అందజేయడం జరిగింది. సాయినాథ్ రెడ్డి. ఐదవ బహుమతి సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు, 70,000 రూపాయలు వారి 5వ విజేతగా ఉన్నటువంటి ఎట్లదాత యజమానికి బహుకరించడం జరుగుతుంది. ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండబాలవారిపాలెం, కారసాని దివాకర్ రెడ్డి గారు, రెడ్డిపాలెం, గుంటూరు. సాయి. ఆరవ బహుమతి సొలవాది నాగరాజారావు గారు, ఫెరల్ గ్రానైట్స్ వారు 60,000 రూపాయలు ఈ ఎట్లదాత యజమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బోల్, సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. దాని గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ఇస్తారు. 7వ బహుమతి సార్. 7వ బహుమతి తమిళ రవితేజ గారు, ఆర్టీ ఎక్స్ప్రోర్ట్స్ చేకూర్తి వారు 50,000 రూపాయలు వారు 7వ దశ విజేత అయినటువంటి ఎట్లదశ యజమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. 7వ కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ మండవ శ్రీనివాసరావు గారు వారి చేతుల మీదుగా ఇవ్వస్తారు. 7వ బహుమతిని కైవసం చేసుకున్న వారు కాసానేని రాజా చౌదరి గారు, వల్లభనేని మోహన్ రావు గారు, విజయవాడ, గన్నవరం, కృష్ణా జిల్లా వారు తరఫున ఉన్నారా? ఎనిమిదవ బహుమతి బోడపాటి నాగేశ్వరరావు, అన్నంగి,
మండవ రత్నాకర్రావు బసంపాలెం 40,000 రూపాయలు. దీన్ని కాంతా రమేష్ గారి చేతుల మీదుగా విజేతకి అందజేస్తారు. 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల, మార్కాపురం మండలం, మార్కాపురం జిల్లా. ఎవరున్నారు? ఎనిమిదవ బహుమతి తొమ్మిదవ బహుమతి పెనుబోతు శ్రీనివాసరావు గారు, మద్రాలపాడు, 30,000 రూపాయలు 9వ ఎట్లదత యజమానికి బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. వీటిని సుబ్బయ్య మేష గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ 9వ బహుమతిని కైవసం చేసుకున్న వారు షేక్ అబ్దుల్ సత్తార్ గారు, సన్నాఫ్ అమీర్ బాబు గారు, పురుషోత్తపట్నం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. పదవ బహుమతి కామని బాలమురళీకృష్ణ చంద్రబాబు గారు, టంటూరు, వారు 20,000 రూపాయలు ఈ ఎట్లదత యజమాని విజేత అయిన ఎట్లదత యజమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఇవి పెనుబోతు రామారావు మేష గారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ 10వ బహుమతిని కైవసం చేసుకున్న వారు హనుమాన్ బౌల్ హైదరాబాద్ సత్యనారాయణ గారు, కొప్పోలు కోలాట మాస్టర్ గారు. మురళి ఇట్రా ఒక్క నిమిషం, ప్రైజ్ తీసుకో. కొప్పోలు కోలాట మాస్టర్ గారు విజేత. మరలే ఇంట్లో వచ్చేసి పదకొండవ బహుమతి గంగాధర్ గారు, బల్లికురవ పూర్ణ గ్రానైట్స్ వారు 15,000 రూపాయలు ఎట్లదత యజమానికి ప్రోత్సాహంగా ఇచ్చినారు. వారు కాకర్ల లక్ష్మీనాథప్రసాద్ గారు వారి చేతుల మీదుగా ఇస్తారు. ఈ 11వ బహుమతిని కైవసం చేసుకున్న వారు లక్కు శివసాయి సాత్విక్ గారు, జయశేఖర్ గారు, బేస్తవారపేట మండలం, మార్కాపురం జిల్లా. మూడు కన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. కన్స్టిట్యూషన్ బహుమతులను కైవసం చేసుకున్న వారు లాయర్ కృష్ణ గారి దర్గా. వీటిని మొదటి దత యజమానికి తాళ్ళూరు రవి గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. లాయర్ కృష్ణ గారి దర్గా. ఇంకొక దత యజమానికి పాలడుగు మురళి గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. ఇంకో కన్స్టిట్యూషన్ బహుమతిని కైవసం చేసుకున్న వారు దూదేకల పెద్ద చంద్ భాష గారు, వీరాయపాలెం, దూదేకల పెద్ద చంద్ గారు. చెంపల శివకృష్ణ మీ చేతుల మీదుగా ఇంకొక దత యజమానికి. దూదేకుల పెద్ద చంద్ భాష గారి తరఫున ఉన్నారండి మురళి గారు. సార్ అది తాళ్ళూరు. ఈ కన్స్టిట్యూషన్ బహుమతిని కైవసం చేసుకున్నారు జీపీ చౌదరి బుల్స్, గొడవలి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండపాలి వారిపాలెం, పోతిని లక్ష్మీ చౌదరి గారు, కొండపాటూరు. ముగిస్తూ సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.